మనం మోసరా కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త అయిన కొత్తిమిర్కర్ హరినారాయణ గారితో ఉన్నాము. ఆయనతో 4 విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ తల్లిదండ్రుల పేరు, మీ నేటివిటీ, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? నా పేరు కొత్తిమిర్కర్ హరినారాయణ. మా అమ్మ కొత్తిమిర్కర్ ఆనందాబాయి, కొత్తిమిర్కర్ శంకర్జీ మా నాన్న. నేను ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన. ఇక్కడనే మోసరని, మా నేటివ్ ప్లేస్ మోసరా. మీరు రాజకీయ అరంగేట్రం చేయడానికి గల కారణం ఏంటి? రాజకీయ అరంగేట్రం చేయడానికి ప్రధాన కారణం, అప్పట్లో మా రాజకీయ గురువు కొత్తకాపు సంజీవ్ రెడ్డి అని నాకు ఈ రాజకీయంలో తీసుకురావడం జరిగింది. ఇక ఆయన ద్వారానే నేను మొదటిసారి, ఆయన అప్పుడు కాంగ్రెస్లో ఉండే, ఆయన ద్వారా నేను కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత వార్డు మెంబర్గా నిలబడాలని నా అనుచరు, నా సోదరులు ఇద్దరు, పసుల రమేష్ అని లక్ష్మణ్, వీళ్ళు నాకు బలవంతంతో తీసుకొచ్చి, హరినారాయణ ఈ వార్డులో నువ్వైతే సరిపోతావు, మన చిత్ర మేడం గారు ఉన్నారు, మేడం గారికి నువ్వు బాగా సన్నిహితంగా ఉంటావు, నువ్వు ఉంటేనే బాగుంటుంది అని నాకు మొదటిసారి రాజకీయంలోకి సంజీవ్ రెడ్డి వీళ్ళందరూ తీసుకొచ్చి నాకు వార్డు మెంబర్ నిలబెట్టి బ్రహ్మాండంగా పెద్ద మెజార్టీతో నాకు గెలిపించడం జరిగింది. మీరు తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీగా కూడా పోటీ చేసి కొద్దిపాటి ఓట్లతోనే ఓడిపోయారని తెలుస్తూ ఉంది. దాని గురించి ఏమైనా చెప్తారు? అది అయిపోయిన తర్వాత, ఎంపీటీసీ అయిపోయిన తర్వాత నాకు ఎంపీటీసీకి అవకాశం వచ్చింది. 2014 అనుకుంటా, బహుశా 14 వచ్చిన తర్వాత స్వల్ప మెజార్టీతో ఎంపీటీసీగా ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ టైం జెడ్పీటీసీగా వచ్చిన తర్వాత కూడా జెడ్పీటీసీ అధిష్టానం నాకు పిలిచి జెడ్పీటీసీకి అవకాశం ఇచ్చింది 2019లో. ఇంకా దాంట్లో కూడా స్వల్ప మెజార్టీతోటి నేను ఓడిపోవడం జరిగింది. బహుశా మీరు 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ తప్ప వేరే పార్టీలకు వెళ్ళిన దఫలే కనిపిస్తలేవు. మీ గ్రామస్తులు చెప్తా ఉన్నారు, ఇక్కడ మండల కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు. అంటే చాలామంది అంటే ఏ తాటికంటే ఈ ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వంలో కూడా అక్కడి నుంచి ఇక్కడ రావడం, ఏ ప్రభుత్వము అయితే ఉండదో ఆ ప్రభుత్వంలోనే అందరూ పోతూ ఉంటే, మీరు మటుకు కాంగ్రెస్లోనే 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి ఉండడానికి గల కారణం ఏంటంటారు? ప్రధాన కారణం, ఏ పార్టీలున్నా ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రతిపక్షంలో ఉన్నా అదే హోదా ఉండాలా, పక్షంలో ఉండా అదే హోదాలు ఉండాలి అని నా ప్రధాన ఉద్దేశం. ఏ పార్టీ ఉన్నా వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి. ప్రతిపక్షంలో ఉన్న ఇక్కడ ఉన్న సమస్యల్ని అధికారుల దగ్గర తీసుకుపోతేనే సమస్యల పరిష్కారం అవుతాయి. అదే ఉద్దేశంలో అధికార పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మెయిన్ విలేజ్ సమస్యలు, మన గ్రామ సమస్యల్ని ఏ రకంగా తీసుకుపోవాలనే ఉద్దేశం తప్ప రాజకీయంలో దీంట్లో ఉండడం, కొందరు ఏదో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికే పార్టీలు మారుతారు తప్ప మనకు వేరే పనులు లేవు. మనకేంది మెయిన్ మోసరా విలేజ్కి సంబంధించిన సమస్యలే నాకు ప్రధాన ఎజెండా. అదే ఉద్దేశంతో నేను పార్టీని మారలే ఇప్పటివరకు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా, పికపై కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటాను నేను. మోస్రా మండల్ కావడానికి మీరు అనేకమైన అంటే పోరాటం చేసినారని విన్నాము, దాని గురించి ఉంది. ఇంతకుముందు వర్ణి మండలం ఉండే. వర్ణి మండలం అయిన తర్వాత మేము అనుకున్నాం, మండలాల ప్రస్తావన సరికట్టే ఖచ్చితంగా మాకు మోసరని మండలం ప్రకటిస్తారు అనుకున్నాం. అనుకోని పరిస్థితుల్లో మాకేమైంది, రుద్రు వెళ్ళిపోయింది. అది రుద్రు వెళ్ళిపోయిన దానికి కాదు, మాకు మోసరని వర్ణి మండలం పెద్ద విలేజ్ మోసరకు మండలం ప్రకటించాక రుద్రుడికి ఎందుకు ప్రకటించిండు అని మేము ఎన్నోసార్లు 2-3 దఫాలు సార్ దగ్గరికి పోవడం జరిగింది. సార్ ఒక్కసారి మండలం ప్రకటించిన తర్వాత ఇంకా వేరే మండలం ఇయ్యము అని చెప్తే, మేము కాదు, మాకు మండలం కావాలా, మా పెద్దల కోరిక, మా పెద్దల చిరకాల కోరిక మాకు నెరవేరుస్తారని మేము ఏం చేసినాం, నూలు సాయిలతోటి సంతకాల సేకరణ చేపట్టినాం. మేమిద్దరం సంతకాల సేకరణ చేస్తే అందరూ ఎగతాళి చేసిళ్ళు మాకు. ఒకసారి మండలం ఇచ్చిన తర్వాత ఇంకో వేరే మండలం ఏంది, ఇక్కడ ఉన్న అధికారులను కూడా అడిగినాం, ప్రతినిధులకు అడిగినాం, మనం మండలం కావాలా, మీరు సార్తో సన్నిహితంగా ఉంటారు, పోరాడదాం చేద్దామంటే, సరే మీరు మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మీరు చెప్తామని చెప్పిండు. మా ప్రయత్నంగా మేము ఆ రోజులల్లో నూలు సాయిలు నేను సంతకాల సేకరణ చేస్తే మేమిద్దరం మోసర విలేజ్లో పర్యటన చేస్తే మాకు అందరు ఎగతాళి చేసిండ్రు, ఇంకా మండలం వసంత ఇళ్ళకు పిచ్చలేసిందని.
సరే మీ ప్రయత్నం ఇది మా ప్రయత్నం అది అని విలేజ్ మొత్తం తిరుగుతూ ఒక 10 సంతకాలు కాలేదు. అరే ఎట్లా ఏంది వీళ్ళకి మండలం ఇది కాదు ఇంత కొంతమంది ఏంది వాళ్ళు వేరే మెసేజ్ తీసుకుపోయి వాళ్ళు భయంతో ఏదో రకంగా సంతకం చేయలేదు. తర్వాత నేను బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ దీనికి బలం అని స్టూడెంట్స్ కలిసి అంకుల్ మనకు మండలం కావాలా ఖచ్చితంగాని అప్పుడు అక్కడ సేకరణ చేస్తే నా బుక్ మొత్తం నిండిపోయింది. అప్పుడు ప్రజావాణిలు తీసుకుపోయి ఈ సంతకాల సేకరణతో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మా చిత్ర సర్పంచ్ గారి సహకారంతో మేము ఇక్కడ దీక్షలు చేసినాం, మండలం సాధించుకున్నాం. అప్పుడు కూడా సార్ దగ్గర పోయిన ఎన్నో హైదరాబాద్ పోయినాం సార్ దగ్గరికి. సార్ కొంతమంది ఎన్నో రకాల ప్రబోధాలు పెట్టిలు మాకు కాదు మీకు మండలం అపాదిస్తే ఇక్కడ మీకు మండలం కావాల్సింది ఏంది మీకు ఆఫీసులే కదా, వేరే విలేజ్ మండలం ప్రకటించి మనం మోసరకు ఆఫీసులు ఇస్తామంటే కాదు మోసరకే మండలం ప్రకటించాలని పట్టుబట్టి మోసరకే మండలం తీసుకొచ్చినాం. దీనికి సార్ కూడా అనుకూలంగా ఇచ్చేసి మా పెద్దల చిరకాల కోరికని మన్నించి మండలం ప్రకటించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోచారం శ్రీనివాసరెడ్డి గారితో మీకు మంచి సన్నిహిత్యం ఉన్నదని వింటున్నాము, దాని గురించి ఏమైనా చెప్తారా? సార్ ఈ మధ్యన సార్ గారు పార్టీలకు వచ్చిన తర్వాత సార్తో 2-3 సార్లు కలవడం జరిగింది. మేము ఇన్ని రోజుల నుంచి ఇంత మంచి నాయకుడిని కోల్పోయిన చాలా బాధ ఉంది. ఇప్పుడు సార్ మా పార్టీలకు వచ్చిన తర్వాత అసలు ఎన్ని రోజులు కాంగ్రెస్లో ఈ గ్రూప్ తగాదాలు నేను ఎప్పటి నుంచి నేను కోరుకునేది ఏంటంటే సారే కాంగ్రెస్లోకి వస్తే బాగుండేదని నేను 20 సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నా. నా కళ ఈరోజు సార్తో వచ్చి నెరవేరింది. నేను మొదటి బాన్సోడల కాన్స్టిట్యూషన్ లెవెల్ అనుకోలేదు కానీ ఈ గ్రూప్ తగాదాలు పోవాలంటే సారే ఒక మార్గం. సార్ ఈ కాంగ్రెస్లోకి వస్తే మాకు తగాదాలే ఉండయి. ఎందుకంటే సార్ చాలా సున్నితమైన వ్యక్తి, చాలా ఏ సమస్య తీసుకుపోయి చాలా నిదానంగా ఆలోచించి ఈ సమస్య ఎవరు తీసుకొచ్చులు ఎందుకు తీసుకొచ్చులు దీనికి ఎక్కడి వరకు మనం పాసిబుల్ చేయగలుగుతాం అని సార్ చాలా ఓపికతో ఇంటర్ చేయాలి ఇది చేస్తారు. మరి మేము ఏ సమస్యలు తీసుకుపోయినా చాలా అనుకూలించి మాకు ఏ ప్రాబ్లం తీసుకుని పరిష్కరిస్తున్నారు. మోసరాలో డెవలప్మెంట్లు చాలా జరిగినాయి. మోసరాలో డెవలప్మెంట్ అంటే సార్ ఎవరైతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో అంటే కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత జరిగిందా రాకనే ముందు కూడా చేశారు? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరి సమస్యల్ని సార్ దగ్గర తీసుకుపోయినాం, సార్ పరిష్కరించారు. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా సార్ చేసిందే. 20 సంవత్సరాల నుంచి ఉన్నారండి వాళ్ళు ఎమ్మెల్యేగా. ఎక్కడ పోయినా ఏ వాడకు పోయినా సార్ శిలాపలకాలే కనబడతాయి. ఏ వాడకు పోయినా ఏ మోరికి పోయినా ఏ సీసీ రోడ్ తీసుకుని ఎక్కడ పోయినా సార్ శిలాపలకాలు సార్ చేసింది మొత్తం డెవలప్మెంట్. ఎలాంటి డెవలప్మెంట్లు చేసిండ్రు, ఎక్కడెక్కడ చేశారు? విలేజ్ మొత్తం చేశారండి. ఈ వాడ ఆ వాడ అని కాకుండా అన్ని వర్గాలకు అన్ని వాడలకు డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి అడిగినండి. ఇప్పుడు కూడా మిమ్మల్ని తీసుకెళ్ళిన సార్ మాకు ఎన్ని కావాలంటే చేపియండి, దగ్గరుండి చేపియండి అని సార్ చాలా సాలుగా స్పందించి మేము ఏ సమస్య తీసుకపోయినా మాకు పరిష్కరిస్తున్నారు. మీరు అంటే కొత్తిమీరకర్ హరినారాయణ అనే మీరుకి ఒక మంచి పేరు ఉంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది నా మోసరా గ్రామ ప్రజలు ఇచ్చిన ఒక భిక్షగా నేను భావిస్తున్నా. నేను వాళ్ళందరితోటి అన్ని వర్గాలతోటి చాలా ప్రేమగా ఉంటా. హరినారాయణ అంటేనే ఒక రకమైనటువంటి వాళ్ళకు ఒక అభిమానం చూపెడతారు. నేను అదే అభిమానం ఉంచుకుంటున్నా. అదే అభిమానంతో నేను వాళ్ళందరితోటి సన్నిహితంగా ఉంటున్నాను. డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు స్కూల్ అదనపు గదులని, ఇంకంటే రామ్ మందిర్ నుంచి వరకు ఇక్కడ వరకు సెంట్రల్ లైటింగు, మొన్ననే మాకు మండలం ప్రకటించిన తర్వాత మండల ఆఫీస్ కావాలంటే మండల ఆఫీసు, రైతు వేదికలు, మండలానికి ఏమేమి వసతులు కావాలో ఏ భవనాలు కావాలనో అవన్నీ సార్ దగ్గర పోగానే సారు పరిష్కరించి సార్కి మండలం కావాల్సిన భవనాలు అన్నీ డెవలప్ చేస్తున్నారు, శాంక్షన్ చేసిండ్రు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, తుది దశలు ఉన్నాయి. అవి కూడా సార్ చేతుల మీదనే అవి కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటాం. మీరు సామాజిక సేవల్లో కూడా ముందు ఉంటారని విన్నాము. అంటే ఎట్లాంటి సామాజిక సేవలు చేశారు? గ్రామ ప్రజలు హరినారాయణ దగ్గర పోతే ఈ సాయం చేస్తాడని నా దగ్గరికి ఎంతమంది వచ్చినా ఏ రకంగా వచ్చినా నాతోటి ఏం కావాలనో నేను అది చేస్తూ పోతున్నాను. హరినారాయణ దగ్గరికి వస్తే ఇది అవుతుంది అంటే ఖచ్చితంగా రాసి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా వంతు సహకారం నేను చేస్తున్నాను. ఏ కార్యక్రమంలో పాల్గొంటే ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నా చేస్తున్నాను.
మళ్ళీ ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లలో మీకు జెడ్పీటీసీగా కానీ ఎంపీటీసీగా కానీ ఇటు సర్పంచ్గా కానీ నిలబడే అవకాశం మీకు ఇస్తే ఎట్లా ఉన్నారు, మీరు నిలబడడానికి సుముఖంగా ఉన్నారు? ఇప్పుడు మాకు పెద్దలు గౌరవనీయులు పోచారం సార్ ఉన్నారు, ఇక కాసుల బాలరాజు గారు, ఏ విలేజ్లో ఎవరున్నారు సీనియర్ కార్యకర్తలు, ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పార్టీకి ఎవరు పనిచేస్తున్నారు. బాలరాజన్న గారు మొత్తం బాలరాజన్న గారి దగ్గర మొత్తం లీడ్ ఉన్నది. సార్ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు సార్ కూడా మొత్తం తెలుసు. ఎంతమంది ఎవరు పార్టీకి ఎవరు కష్టపడుతున్నారు, కష్టకాలంలో పార్టీకి ఎవరున్నారు, ఎవరైతే ఎవరికి ఏ స్థానం ఇస్తే బాగుంటుందో సార్కి మా బాలరాజన్న గారికి బాగా తెలుసు. సార్ అధిష్టానం నాకు జెడ్పీటీసీకి ఇచ్చినా చేస్తా, సర్పంచ్కి ఇచ్చినా చేసినా, దేనికి ఇచ్చినా చేస్తా. అంటే గ్రామ ప్రజలు ఎట్లా ఉన్నారు, మీకు సుముఖంగానే ఉన్నారా, ఎట్లా అనిపిస్తుంది? గ్రామ ప్రజలు ఇప్పటికి నాకు అనుకూలంగా ఉన్నారు అందరూ. హరి ఈ దఫా ఎలక్షన్లో మీరు ఉంటే బాగుంటుంది అయితే అంటున్నారు. ఇక వాళ్ళ దీని మీద పెట్టేస్తారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చి ఫెయిల్ అయింది అని చెప్పి చాలామంది ప్రజలు అనుకుంటున్నారు, ప్రతిపక్షాలు కూడా చెప్తా ఉన్నాయి. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడ ఫెయిల్ అయిందండి? ఉచిత బస్ అన్నం, ఉచిత బస్సు నడుస్తున్నది. గృహజ్యోతి అన్నం, గృహజ్యోతి అందరికీ వస్తున్నది. 5 రూపాయల సిలిండర్ వస్తున్నది. రుణమాఫీ అంటారా, కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వల్ల కొద్దిగా జాప్యం జరిగింది, వాస్తవం అది. అది కూడా కొన్ని రోజులలో ఈ మంత్ ఎండింగ్ వరకు అది కూడా అందరికీ మాఫీ అయిపోతాయండి. అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి ఇప్పటివరకు ఈ పథకాలు చేయబట్టి. కొద్దిగా రాను అవి కూడా అధిగమించేస్తాం. రాను రామరాజ్యం చూడబోతున్నారు కొన్ని రోజులలో. ఎందుకంటే కొంతమంది ప్రతిపక్షాలు అంటూ ఉంటారు, చేస్తుంటారు, గిట్టని వాళ్ళే అంటున్నారు అది. ఎందుకంటే ఇలా ఉచిత బస్సు మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి పోయి అడగండి. గృహజ్యోతి ఎవరు అడగండి. అన్ని రకాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కొద్దిగా చిన్న అక్కడక్కడ ఉన్నాయి. ఇక ప్రతిపక్షాలు అంటారా, అల్లా పని అదే చేస్తూ గిట్టని వాళ్ళు చేస్తుంటారు. కొన్ని రోజులల్లో రామరాజ్యం, శ్రీరాముని పాలన ఏ రకంగా ఉంటే ఆ రకంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సాఫీగా జాగిపోతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ నిలబడదు అంటున్నారు, దానికి మీ ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిలబడదు ఎవరంటారండి? ప్రతిపక్షాల కుట్ర అది. అందులోకి ఏంటంటే వాళ్ళకి ఏం తోయకొచ్చింది, ఏదో ఒకటి సలహాల జనాలకు ఏదో ఒక రాంగ్ మెసేజ్ తీసుకుపోవాలా అని అనుకుంటారు. జనాలు ఇంతకు ముందర తిరగలేరు, చాలా హుషారైపోయినారు. అందరికి సోషల్ మీడియా వచ్చేసింది. అందరు అప్ టు డేట్గా అప్ టు డేట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కదా, ఇంకా వచ్చే 5 సంవత్సరాలు కూడా, వచ్చే 10 సంవత్సరాల దాకా కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంటుంది. పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలకు సహకరిస్తున్నారంటారా? ఖచ్చితంగా పార్టీ నాయకులు సహకరిస్తున్నారు, కార్యకర్తలు సహకరిస్తున్నారు. ఇక సార్ వచ్చినప్పుడు పోచాన సార్ వచ్చినట్టు అప్పుడు సింగిల్ ఉండి ఇప్పుడు మనం డబుల్ అయిపోయింది. అప్పటి కార్యకర్తలు ఇప్పటి కార్యకర్తలు డబుల్ అయిపోయింది. ఇక మాకు తెలియలేదు. బాన్సోడలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, చాలా మంచి పొజిషన్లు ఉన్నాం. ఇంకా మోసరాలు ఎలాంటి డెవలప్మెంట్లు అవసరం ఉన్నాయి అనుకుంటున్నారు? మోసరాలు అక్కడక్కడ కొన్ని వార్డులలో కొన్ని డ్రైనేజీలు, కొన్ని సీసీలు, ఇంకా అంటే మెయిన్గా విలేజ్లో సీసీ కెమెరాలు అక్కడక్కడ పనిచేయకొచ్చినాయి. విలేజ్ వారి సహకారంతో సీసీ కెమెరాలు కూడా పెట్టించి ఇచ్చేసేస్తాం. కొద్దిగా రైతు వేదిక అక్కడక్కడ కొన్ని చిన్న పనులు ఉన్నాయి. మొన్న ఇంకా సార్ గారు ఇంకా 30 లక్షలు ఇంకా విలేజ్కి ఇచ్చేయడం జరిగింది. సార్ వచ్చినప్పుడు ఇంచుమించు 13-14 కోట్లతోటి పనులు జరుగుతున్నాయి. వాటి కూడా సార్ కూడా మొన్న టెండర్లు కూడా అయిపోయినాయని చెప్పారు. ఆ ఫండ్ తోటి ఇంకా మేము మిగతా పనులన్నీ పూర్తి చేసుకుంటాం. కొన్ని పెన్షన్లు అట్లాంటివి కూడా మీరు దగ్గర ఉండి చేపిస్తున్నారని విన్నాం, దాని గురించి? కొన్ని పెన్షన్లు ఉన్నాయి, మ్యాక్సిమం వచ్చినాయి. అదే ఓడి ఇంకా కొత్త ఏమన్నా అప్లై చేసుకున్నారు. అది కూడా కొన్ని సార్ దగ్గర తీసుకెళ్ళినాం, చూపించినాం. సార్ కూడా అనుకూలంగా ఉండి ఎవరెవరు పాసిబుల్ అవుతారో వాళ్ళందరికీ చేద్దామని హామీ ఇచ్చిండ్రు. వాళ్ళు కూడా కొంతమంది ఎంతమంది చేసుకుని అంతమందికి పెన్షన్ తప్పకుండా చేపించేస్తాం. యువత సహకారం ఎట్లా ఉంది? యువత సహకారం మంచిగా సంపూర్ణంగా ఉంది. నాకు నాయకత్వం, నాయకుడు అంటే ఎట్లా ఉండాలని మీ ఉద్దేశంలో? నాయకుడు అంటే ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎగ్జాంపుల్ మన సార్ గారు, పోచారం సార్ గారు, సార్ పార్టీలకు వచ్చిన తర్వాత ఎక్కువగా ఒక 4-5 సార్లు పోయినాం. అసలు నాయకుడు అంటే ఏందో సార్ దగ్గర పోయి చేసుకున్నారు. ఎప్పుడు ప్రజల మధ్యన సార్ దగ్గర ఎప్పుడైతే 100,000 మంది ఏ గ్రామానికి పోయినా, ఏ సార్తో 4-5 మీటింగ్లు అటెండ్ చేసిన బాన్స్వాడ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ పోయినా సార్కి అదో రకమైనటువంటి అభిమానం. లీడర్ అంటే ఏందో సార్ తోటి నేర్చుకున్నాను. ఎందుకంటే అండి
వట్టిగా సార్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారంటే ప్రతి సమస్యను తన సమస్యగా భావించి మేము ఒక పని మీద సార్ దగ్గర పోతే ఏ విలేజ్లో ఏ వాడలో ఏ రోడ్డు పోయింది ఆ వాడ పేరు చెప్పుకుంటే ఆ వాడ ఇంటి ముంగడి ఎవరి ఇంటి ముంగడికి వెళ్ళి ఏ రోడ్డు పోతున్నదో అంత ఖచ్చితంగా సార్ చెప్తున్నారు. ఎందుకంటే సార్కి ఎంత బాన్స్వాడ మీద ఎంత పట్టున్నది, బాన్స్వాడ ప్రతి గ్రామం పైన పట్టున్నది సార్కి. ఏ గ్రామం పైన ఏ లీడర్ ఉన్నారు, ఏ కార్యకర్త ఉన్నారు, ఏ పార్టీలు ఏ కార్యకర్తలు ఉన్నారు కూడా సార్ పసిగడ సార్ దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. నాయకుడు అంటే ఆ రకంగానే ఉండాలండి. కొంతమంది ఇక మా దాంట్లో ఉన్నారు, మాకు పెద్ద లోటు ఏముండే వస్తున్నారు నాలుగు రావడం పోవడం జరిగింది, అదొక పెద్ద సమస్య ఉండే. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి ఆ సమస్యనే లేదు. సార్ గారు వచ్చిండు, లోకల్ వచ్చిండు, ఇక మాకు తిరుగులేదు. సార్ వచ్చిన మాకు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు, ఎప్పుడు సార్ ఉంటారు. ఇక మాకు లోకల్ వచ్చేసిండు, లోకల్ ఖతం అంతే. చివరిగా మోసరా మండల ప్రజలకి ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నా కార్యకర్తలకు నేను ఒకటే విన్నవించుకుంటున్నా, కొంతమంది ప్రతిపక్షాలు మన పార్టీ పైన బురద జల్లుతున్నాయి. మీరు ఎక్కడ పడితే అక్కడ ఎవరైతే ఎక్కడ తిప్పికొట్టండి వాళ్ళ విమర్శల్ని. ఎందుకంటే మనం 6 గ్యారెంటీలు చేసినాం, 6 గ్యారెంటీ ఆల్రెడీ ప్రజలకు వెళ్ళిపోయినాయి. ఆ దానికి మనం కొద్దిగా చెప్పుకోలేకపోతే మీరు చెప్పుకోండి, ఎక్కడంటే అక్కడ చెప్పుకోండి. ఎందుకంటే 6 గ్యారెంటీలు కూడా సంపూర్ణంగా అమలవుతున్నాయి. కొద్దిగా అక్కడక్కడ టెక్నికల్ ఇష్యూని అది కూడా మ్యాక్సిమం అది కూడా సాల్వ్ అయిపోతుంది మంత్ ఎండింగ్ వరకు. ఇంకా ముఖ్య ఉద్దేశం ఏమంటే యువత పిడదారికి పోకుండా మంచిగా చదువుకోండి, మంచిగా జాబులు సంపాదించండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, బీటెక్ చేసిన వాళ్ళకు, డిగ్రీ చేసిన వారికి ఖచ్చితంగా జాబ్ అని. ప్రతి రంగంలో దేంట్లో కూడా వేరే ప్రైవేట్ కంపెనీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. మన రాష్ట్రంలో చదువుకున్న వ్యక్తి ఖాళీగా ఉండద్దు, ఏదో ఒక జాబ్లో వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో పెద్ద కార్పొరేట్ కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. రాను యువతకు మంచి భవిష్యత్తు ఉంది మన తెలంగాణలో. మీరు వేరే మార్గాలకు పోకుండా, చెడు వ్యసనాలకు పోకుండా మంచిగా చదువుకోండి. ఖచ్చితంగా చదువుకున్న ఖచ్చితంగా జాబులు దొరుకుతాయి మన తెలంగాణలో, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇంకో ఏంటంటే ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి నాయకుడిని ఎన్నుకుందాం. మనం ప్రజల మన్నలను పొందుదాం, చదువుకున్న వ్యక్తిని తీసుకొద్దాం, ప్రజలతో ఎప్పుడు మమకమైన వ్యక్తిని ఎన్నుకుందాం. ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా ఏ పార్టీతో అయితే మనం బాగుంటామో అదే పార్టీకి మనం ఓట్లేసి గెలిపించుకుందాం, అదే నాయకుడిని గెలిపించుకుందాం. ఇంకోటి ఏంటంటే కొంతమంది మన ప్రభుత్వం పైన బురద జల్లుతున్న ప్రతిపక్షాలు కూడా మీ 6 గ్యారెంటీలతోటి వాళ్ళకి మంచిగా సమాధానం చెప్దాం. మోసరా జనాలంతా మన కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారు. బాన్స్వాడ కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా కాంగ్రెస్ పక్షాన్ని ఉంది. ఇక రాను రామరాజ్యమే మనం చూడబోతున్నాం, రామరాజ్యం వస్తుంది కూడా. చూసాం కదా, కొత్తిమీరకర్ హరినారాయణ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, కాంగ్రెస్ పాలన రామరాజ్యం లాంటిది, ఈ యువత పెడదారిన పోకుండా మంచిగా చదువుకుంటే రేవంత్ రెడ్డి సర్కారు జాబ్లు ఇస్తారని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ 6 గ్యారెంటీలు కూడా పూర్తిగా క్లోజ్ అయినాయి, అక్కడక్కడ కొంచెం ఆగిపోయి ఉన్నాయి. ఇవంతా వాళ్ళ అంటే జరుగుతలేవు అని చెప్పి ప్రస్తావనల్లో తీసుకురావడానికి ప్రతిపక్షాలు బురద జల్లడమే కారణము అని చెప్తా ఉన్నాడు. అన్నీ తొందరగా కంప్లీట్ అవుతాయి, వాటిని ప్రతిపక్షాలు మాట నమ్మద్దు, ప్రభుత్వ పక్షంగా మనం ముందుకోదామని చెప్తా ఉన్నాడు. రానున్న రోజులు రామరాజ్యం అని చెప్తా ఉన్నాడు. చూస్తుండండి చట్టం టీవీ.